హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి క్యారెట్ అండ్ బీట్రూట్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం బీట్రూట్ క్యారెట్లని ఈ విధంగా పైన ఉండే పొట్టు అంతా తీసేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో నున్నగా పేస్ట్ చేసుకొని ఈ విధంగా మీకు ఇష్టం తొక్కుగా ఇష్టం లేకపోతే ఈ విధంగా వడకట్టేయండి. లేదు అది కూడా కావాలనుకుంటే వడకట్టకుండా ఇట్నే పిండి వేసి కలుపుకొని దోశ కాల్చుకోవడమే. నేనైతే ఈ పిండిలో ముందుగానే సోడా సాల్ట్ అయితే కలిపి పెట్టేసిన, అందుకే డైరెక్ట్గా అట్నే అందులో వేసి కలుపుకొని ఈ విధంగా దోశ కాల్చుకుంటాను. ఇది క్యారెట్తో చేసాము, ఇలా ఉంటుంది అలా ఉంటుంది, స్మెల్ వస్తుంది అన్న ప్రాబ్లం ఏం లేదు. నార్మల్ దోశ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, స్మెల్ గిల్లు ఏమీ రావు. కానీ ఇలా చేసుకోవడం వల్ల అప్పుడప్పుడు వీక్లీ వన్స్ చేసుకొని తినడం వల్ల కొంచెం హెల్తీగా ఉంటుంది అంతే. ఇప్పుడు ఇదే విధంగానే బీట్రూట్ దోశ కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఈ బీట్రూట్ అయినా క్యారెట్ అయినా మనం మిక్సీలో వేసుకునేటప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకోవడం వల్ల అది బీట్రూట్ కానీ క్యారెట్ కానీ బాగా మిక్సీలో గ్రైండ్ అవుతుంది. అందువల్ల నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పిండి వేసుకొని మనకి ఎంత కావాలో అంత పిండి వేసుకొని అందులో లైట్గా మనకు సరిపడా సాల్ట్, కొద్దిగా సోడా వేసుకొని దీన్ని అయితే ఇప్పుడు దోశలు కాల్చుకుందాం. ఇంతే అండి, సింపుల్గా మనం క్యారెట్ కానీ బీట్రూట్ కానీ దోశ అయితే ఈ విధంగా మనం కాల్చుకోవచ్చు. మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. వీడియో మనం చూస్తే 2 minutesలో అయితే మనం దోశ తయారు చేసేయచ్చు అనుకుంటాము, కానీ దీన్ని చేయడానికి మినిమం 20 to 30 minutes పడుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.